చికెన్ దమ్ బిర్యానీ ఎన్నిసార్లు చేసినా అంత బాగుంటుంది. చికెన్ 1 kg చికెన్. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకోవడానికి బాండీ పెట్టుకొని నూనె వేసుకొని ఆనియన్స్ ఒక 4 ఆనియన్స్ పొడుగుగా కట్ చేసి దాంట్లో నూనెలో వేసుకొని ఫుల్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలా. ఫుల్ కలర్ వచ్చేంత వరకు కలబెట్టుకుంటా వేయించుకోవాలా. కలర్ వచ్చేసినాయి. ఇప్పుడు తీసి ప్లేట్లోకి వేసుకోవాలా. అన్ని ప్లేట్లోకి వేసుకొనేసి ఇప్పుడు బిర్యానీకి అంతా మిక్స్ చేసుకోవాలా. మిక్స్ చేసి 1 అవర్ అన్నా పక్కన పెట్టుకోవాలా. ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి, పసుపు పొడి అన్నీ ఒక్కొక్క టేబుల్ స్పూను, పసుపు మాత్రం 1 టీ స్పూను, 1 కప్పు పెరుగు, 1 హాఫ్ లీటర్ ఉంటుంది. అంతా మిక్స్ చేసుకోవాలి. పుదీనా కొత్తిమీర కూడా కొంచెం ఎక్కువ తీసుకోవాలి. కొంచెం నెయ్యి, 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. 1 kg బియ్యంకు 1 kg చికెన్. బాస్మతి రైస్తోనే చేయాలి, అప్పుడే బాగుండేది. అంతా బాగా మిక్స్ చేసుకోవాలా. బాగా మిక్స్ చేసుకొని ఆనియన్స్ మళ్ళా అంతా కలిసిపోయేంత వరకు బాగా కలుపుకోవాలా. అన్నీ కలిపేసుకొని ఆనియన్స్ కూడా కొంచెం నలిపి వేసుకోవాలా. అవి వేసుకొని కొంచెం పుదీనా, కొత్తిమీర, కొంచెం ఆనియన్స్ లాస్ట్లో వేసుకునేకి కొంచెం అట్నే పెట్టుకోవాలా. అవి వేసేసి బాగా కలిపి 1 అవర్ 1.5 అవర్ పెట్టినా కూడా బాగుంటుంది. కలిపేసి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 2-3 లీటర్ల నీళ్ళు తీసుకొని చెక్క, మొగ్గ, లవంగా, బిర్యానీ ఆకులు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాస్మతి రైస్ హాఫ్ అన్ అవర్ నానబెట్టుకునేటి నీళ్ళు బాయిల్ అయ్యేటప్పుడు రైస్ వేసేసి 70% ఉడికేంత వరకు ఉడకబెట్టుకోవాలి. అది ఉడికేలోపు కొంచెం హీట్ అయ్యేదానికి స్లోలో పెట్టి పక్కన ఇంకొక స్టవ్ పైన పెట్టుకున్నాను. అప్పుడప్పుడు కలబెట్టుకుంటూ ఉండాలి. రైస్ ఉడికినాక ఇప్పుడంతా వడకట్టుకోవాలి. బియ్యముని ఫిల్టర్లో వేసుకుంటే సరిపోతుంది. అన్నీ వడకట్టేసి ఇప్పుడు స్టవ్ పైన పెట్టుకున్నాం కదా, ఆ కూరలో చికెన్లో ఇవంతా వేసేసి బియ్యము అంతా క్లీన్గా చేసుకోవాలి. చేసేసి ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ కొంచెం ఎత్తి పెట్టినాం కదా, ఆనియన్స్ వేసుకొని కొత్తిమీర, పుదీనా కూడా దీనిపైనే వేసుకొనేసేయాలి. కొత్తిమీర, పుదీనా వేసుకొనేసి ఇప్పుడు స్లోలోనే ఒక 20 మినిట్స్ పడుతుంది. కొంచెం బరువు ఉండేది వెయిట్ పెడితే గాలిపోకుండా బాగా ఉడికిపోతుంది. 20 మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుంది. 20 మినిట్స్ అయిపోయింది. బాగా ఉడికిపోయింది. వాసన బాగా వస్తుంది.
స్లోగా కలబెట్టుకోవాలి. బాగా ఉడికిపోయినాయి కాబట్టి అన్నం అంతా ఇరిగిపోతుంది. అంతా బాగా వచ్చింది. కొంచెం కొంచెం ఒక సైడ్ నుండి తీసి పెట్టుకోవాలి. ప్లేట్లో పెట్టుకుంటే అయిపోతుంది అంతే. అంతే, చికెన్ దమ్ బిర్యానీ రెడీ. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.